సో ఇప్పుడు శివ ఓయాసిస్లో నదీ స్నానం చేయబోతున్నానండి. జస్ట్ కొంచెం మెడిటేషన్లోకి వెళ్ళామనుకోండి, ఇదేదో కైలాస మానస సరోవరంలో మనము స్నానము చేస్తే ఎలాంటి ఒక అనుభవం కలుగుతుందో, ఎలాంటి ఒక ట్రాన్సెండెంటల్ ఫీలింగ్ అంటారు చూసారా, ఆ స్థాయిలో మనకు అనిపిస్తుందో ఇప్పుడు ఇక్కడ అలాగే అనిపిస్తుంది. అలాగే ఎన్నోసార్లు గంగా స్నానం చేసాం, హరిద్వార్లో, రిషికేశ్లో, ఇక గంగోత్రిలో కూడా గంగా స్నానం చేసినప్పుడు ఒక భావన ఉంటుంది. అది మాటల్లో మనము వర్ణించలేము, చెప్పలేము, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఇక్కడ ఈ శివ ఓయాసిస్లో అలాంటి ఒక స్నానం, ఎందుకంటే మైక్ అది ఉంటుంది, తడిచిపోతుంది కాబట్టి ముందే వీడియో చెప్తున్నాను. సో ఈ స్నానం, ఈ మునక వేయబోతున్నాను. ఈ మునక యొక్క అర్థము ఏమిటి అనేది ఇక్కడ ఈజిప్ట్లో ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు. ఎందుకంటే శివుడి భూమి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన నిర్మాణము అని అనాలి. ఎందుకంటే ఈ సృష్టి అనేది శివుడి యొక్క నిర్మాణం అంటాము కాబట్టి, మరి ఈ ఓయాసిస్ అనేది శివుడి నిర్మాణంలో భాగము అనుకున్నారు అనుకోండి. ఇక్కడ ఈ నదీ స్నానం అత్యంత పవిత్రము కాబట్టి, సో అది చెయ్యబోతున్నాము అన్న ఆలోచనే చాలా గొప్పగా ఉంది. మీకు ఎవరైతే ఆ గంగా నది స్నానము చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు శివ ఓయాసిస్లో అలాంటి ఒక స్నానము అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది.